బలం ఉంది కానీ గెలిచేంత మాత్రం కాదు. అయినా సరే కూటమి మిత్రుల సపోర్ట్ తో అక్కడ ఎలాగోలాగా గట్టెక్కేసింది జనసేన. విజయం దక్కింది కదా అని కామ్గా ఉండిపోతే ఎలా? అందుకే మెల్లగా తమ పార్టీని విస్తరించే పనిలో పడ్డారట అక్కడి నేతలు. టీడీపీ నేతలే స్వయంగా వెన్నంటి నిలుస్తున్నారంట. దీంతో సొమ్మెవరిది సోకెవరిది అనే కొత్త చర్చ అక్కడి రాజకీయాల్లో జోరుగా జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది, అక్కడ ఏం జరుగుతోంది? రైల్వే కోడూరులో జనసేన హవా. టీడీపీ నేతలు కావాలనే సైలెంట్ అయ్యారా? చక్రం తిప్పుతోన్న గురువు జనసేన ఎమ్మెల్యేగా శిష్యుడు శ్రీధర్. అన్నమయ్య జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ గా ఉన్న రైల్వే కోడూరులో అనూహ్యంగా బలాన్ని పెంచుకుంటోంది జనసేన. వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉండే పోటీ ఇప్పుడు ఇక్కడ మరో టర్న్ తీసుకుంది. బ్యాటిల్ గ్రౌండ్ లోకి జనసేన దూసుకొచ్చేసింది. ఎన్నికలకు ముందు నుంచి ఇక్కడ గెలుపుపై కన్నేసిన జనసేన కూటమి ఏర్పడగానే ఊహించినట్టుగా సీటు దక్కించుకుంది. అప్పట్లో ఇక్కడ టికెట్ కోసం టీడీపీలో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఏర్పడింది. ఒక్క దెబ్బకు రెండు పెట్టెలు అన్నట్టుగా టికెట్ ను జనసేనకు వదిలేసింది టీడీపీ హైకమాండ్. దాంతో కలిసికట్టుగా నేతలంతా జనసేన అభ్యర్థి శ్రీధర్ కు మద్దతు పలికారు, ఎట్టకేలకు విజయం సాధించారు. నిజానికి ఇక్కడ జనసేనకు మంచి పట్టే ఉన్నా అది గెలిచేంత బలం కాదనే అభిప్రాయం ఉంది. టీడీపీలో వర్గపోరు లేకుంటే టికెట్ తో పాటు విజయము ఆ పార్టీకే దక్కేవని స్థానిక నేతలు చెప్తుంటారు. ఎలాగూ జనసేన గెలిచింది కాబట్టి ఆ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. దానికి అంతర్గతంగా టీడీపీ నాయకులే సహకరిస్తున్నారనే మాట వినబడుతోంది. మొన్నటి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి రైల్వే కోడూరు ఇన్ఛార్జి పదవిని దక్కించుకున్న ముక్కా రూపానందరెడ్డి తన అనుచరుడైన శ్రీధర్ కు జనసేన సీట్ ఇప్పించుకున్నారనే టాక్ ఉంది. ఈ పొత్తులో భాగమే అయినప్పటికీ ప్రస్తుతం రైల్వే కోడూరులో కూటమి రాజకీయం నడుస్తున్న తీరు చూస్తుంటే రకరకాల అనుమానాలు కలుగుతున్నాయట. కావాలనే జనసేనను బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకోసం టీడీపీని నీరుగారుస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముక్కా రూపానందరెడ్డికి టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను ఇవ్వడం మాజీ ఇన్ఛార్జ్ విశ్వనాథ నాయుడికి అస్సలు ఇష్టం లేదు. దీనిపై బహిరంగంగానే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధిష్టానం నచ్చజెప్పడంతో ఎన్నికల సమయంలో అంతా సర్దుకున్నట్టుగానే వ్యవహరించారు. అనూహ్యంగా తెర మీదకొచ్చి జనసేన టికెట్ దక్కించుకున్న శ్రీధర్ వైసీపీ అభ్యర్థి కొరుముట్ల శ్రీనివాసులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన ఆధిపత్యం చూపేందుకే రూపానందరెడ్డి శ్రీధర్ కు మద్దతిచ్చారని లోకల్ నేతలు గుసగుసలాడుకుంటున్నారు. ఫలితాల తర్వాత ఆయనకు కోడూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కూడా దక్కింది. ఎంత బాగానే ఉన్నా స్థానికంగా టీడీపీ కార్యక్రమాలు చాలా తగ్గాయనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు జనసేన నేతలకు ప్రాధాన్యత పెరుగుతుండగా టీడీపీ వాళ్లకు పెద్దగా ప్రాముఖ్యం కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యే చూస్తే జనసేన నేత, టీడీపీ ఇన్ఛార్జ్ సైతం ఆయనతో గతంలో పనిచేసిన నేత. దీంతో టీడీపీలో పాత నేతల్ని పట్టించుకోవడం లేదనే అసంతృప్తి రాజుకుందట. తన పొలిటికల్ ఫ్యూచర్ కి ఇబ్బంది లేకుండా రూపానందరెడ్డి అటు టీడీపీలో ఇటు జనసేనలో తన పట్టు పెంచుకునేలా ప్లాన్ చేస్తున్నారట. రెండు పార్టీల క్యాడర్ ను సపోర్ట్ చేస్తున్నారట. కాకపోతే జనసేన కార్యకర్తలకు కాస్త ఎక్కువ మద్దతు ఇస్తున్నారట. దీంతో నియోజకవర్గంలో ఆ పార్టీ చాప కింద నీరులా విస్తరిస్తోందట. వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడ జనసేన జెండాను మరింత పటిష్టంగా పాతడమే లక్ష్యంగా నేతలు పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రైల్వే కోడూరులో వైసీపీ వర్సెస్ టీడీపీగా ఉన్న పొలిటికల్ పోరు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ వర్సెస్ జనసేనగా మారిపోయేలా ఉందట. టీడీపీకి ఇక్కడ నాయకులు కరువయ్యేలా ఉందని స్థానిక తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.